సార్ బాగా ధైర్యం ఇచ్చి క్యారెక్టర్ చేయించారు నాకు. అండ్ మా శ్రీకాంత్ సార్ అందరికి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడదాం అనుకున్నా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ముందు నాకే ఇచ్చేయడం వల్ల. అండ్ మునికన్నాని ఇంత సొంతం చేసుకొని మీరు అందరూ ఇచ్చే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. అంటే 10 o'clockకి రిలీజ్ అయింది సినిమా. కరెక్ట్ 12:30కి అలా అయిపోగానే ప్రతి ఒక్కళ్ళు, మా ఇల్లు ఒక కాల్ సెంటర్లో మారిపోయింది. అమ్మ, ఇక్కడ నాన్న, అన్నయ్యలు అందరూ ఫోన్స్ పట్టుకొని తిరుగుతారు. అన్ని కాల్స్ వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పటి వరకు అంత ఫోన్స్ వస్తున్నాయి. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నగా బాధ ఉండింది సర్కమ్స్టాన్సెస్ వల్ల థియేటర్లో రావట్లేదు కదా అని చిన్న బాధ ఉండింది. కానీ ఆ బాధ అంతా తీర్చేశారు మీరు ఇంత హ్యూజ్ సక్సెస్ చేసి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ వెంకటేష్ సార్ తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చాలా సొంతమైన మనిషి. ఆయనతో పనిచేస్తే ఇట్ వాజ్ అంటే మాటలు కూడా రావట్లా, అంటే నా ఫీలింగ్స్గా చెప్పలేను నేను. ఇట్ వాజ్ సో వెరీ నైస్. ఆయన్ని నాయన అని పిలిచేటప్పుడు అంతా చెప్పలేదు నిజంగా. ఇట్ వాజ్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్. అండ్ ఎస్పెషల్లీ మా ఇంట్లో కూర్చున్నప్పుడు సార్ ఇంటర్వెల్ సీన్ రాగానే లేచి విజిల్ కొట్టచ్చు మేము, మొబైల్ కాదు. ఇట్ వాజ్ సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అటాలా సార్ for giving this opportunity, and thanks to each and everyone, crew members, makeup artist, everyone, Shyam sir, music director sir, thank you so much sir. And thank you so much కార్తీక్ రత్నం గారు. నిజంగా మీరు మరి మొదలు పెట్టారు కదా, అలా మొదలైంది కదా ఆ జర్నీ, అందుకే మీకే అమ్మ. సో చాలా థ్యాంక్ యూ సార్. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అంత పెద్ద క్యారెక్టర్ నాకు వచ్చిందని అంటే చాలా అదృష్టంగా ఉంది నేను ఈ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సార్. కానీ ఏంటి ఇంత మొహమాటమా అనిపిస్తుంది, అక్కడ అదేం కనపడలేదే, నరుకుడే కాదు మేడం, గుండెంతా బరువుగా ఉందా? అది ఆనందంతో కూడిన బరువు అనమాట. ఇంతే, ఓకే. అదనమాట సీక్రెట్ పర్ఫార్మెన్స్ అంత బాగా చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ రాకీ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మామూలుగా అనిపిస్తుందంటే ఇన్ని గొడవలకి కారణం ఆయనేనని. అందరికీ పేరు పేరున నమస్కారాలు. 2 లాక్డౌన్లు చూసినాం. అందరు సమస్యలలో కూడుకొని ఎంతో బాధాకరంగా వెయిట్ చేస్తుంటే ఎంటర్టైన్మెంట్ మూసి ఉన్న తరుణంలో మీ దగ్గరికి మీరు అలాగే కూర్చొని ఉండండి, మీ దగ్గరికి ఏదో రకంగా చేరుకుంటామని నారప్ప అనౌన్స్ చేసి పంపిస్తే ఆ సినిమాను ప్రతి ఆడబిడ్డ, ప్రతి చిన్నపిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు అనకుండా ఏజ్ ఫార్మాట్ లేకుండా అందరూ ఎంజాయ్ చేసి, మాకు ఎలా తెలుస్తుందంటే మేము చేసింది చిన్న క్యారెక్టరే అయితే, నేను తమిళ వర్షన్ చూడలేదు, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. వెంకటేష్ గారు పిలిచి ఇచ్చి నాకు క్యారెక్టర్ చేయించాడని చెప్పాను. ఏది చేసావు అంటే చెప్పులు కుట్టేది అంటే అది చిన్నదేందా, రేపు సినిమా చూడు అన్నారు. రిలీజ్ అయ్యాక నేను చూస్తే నిజంగా కారణం అదే అని నాకు తర్వాత అర్థమైంది. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్వరు కూడా ఒక క్యారెక్టర్ కాదు, పెద్ద కొడుకున్న ప్రతి ఒక్క ఇల్లు ఫీల్ అయ్యే సినిమా. అలాంటి సినిమాను మన సురేష్ బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఇంటింటికి పంపించి, మీరు అన్నారు భయ్యా థియేటర్కు రాలేదు అని, థియేటర్ కన్నా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీకు. ప్రతి ఇంటి ఓన్ చేసుకున్న ప్రియమణి గారిని కావచ్చు, వెంకటేష్ గారిని వేరియేషన్లో తండ్రి పాత్రకు వెంకటేష్ గారికి మనం చెప్పడం కొత్త కాదు, ఆయన చేసిన విధానం కొత్త కాదు, కానీ ఆయన కష్టపడ్డ విధానాన్ని ప్రతి ఆడబిడ్డ ఓన్ చేసుకున్నది. అదే ఈ సక్సెస్. నారప్ప ఇప్పుడు రీసౌండ్ వస్తుందన్నావు కదా, మన సక్సెసే ఆ రీసౌండ్ సీరియస్లీ. అందుకోసమే మనం సైలెంట్గా ఉన్న సినిమాని తీసాం, కానీ సౌండ్ మాత్రం గట్టిగా వినపడ్డది. ఈ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు మేము ఇలాగే అందిస్తాం, మీరు ఇలాగే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ. సూపర్. అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరు? సో శ్రీతేజ్ మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 57 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సురేష్ ప్రొడక్షన్స్లో నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరియర్ ఆడవారి మాటలు కర్తల వేరుతో స్టార్ట్ చేశానండి. అది దాదాపు చాలా ఎవరికి తెలియదు. బట్ అంటే నా హ్యాపీనెస్ అంటే లైఫ్లో తెలియని వండర్స్ జరుగుతాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇవాళ నారప్పలో వెంకటేష్ గారితో కలిసి నటిస్తున్నానంటే నా సంతోషానికి అవధులు లేవండి ఆ రోజు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి నటించే అవకాశం నాకు దక్కింది. అలాగే నాలో అంటే ఇప్పటివరకు నన్ను రెగ్యులర్గా వేరే వేరే క్యారెక్టర్స్లో చూశారు. శ్రీకాంత్ అడ్డాల గారు నాలో ఇంకొక కోణంలో చూపించాలని నమ్మి నన్ను కొత్త రకంగా ప్రజెంట్ చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. ఇంకా అలాగే ఎంటైర్ టీమ్కి మా నారప్ప సినిమా చూస్తూ మాకు ఈ ఘన విజయం అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూజువల్లీ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ ప్రీవియస్ సినిమాలు చూస్తే ఓకే ఈ క్యారెక్టర్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కనిపిస్తున్నారు కదా అని తెలుగు ఇళ్ళకి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మా బృందం తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అడ్డాల గారికి అంతకుముందు 2 మంచి చిత్రాలకు నేను రాయడం జరిగిందండి. ఒకటి కొత్త బంగారు లోకం, 2 సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ 2 సినిమాలకి కథ చెప్పి నా చేతిలో ఒక కలం పెట్టి పాటలు రాయమనివ్వరు. ఈ సినిమాకి ఏంటో కథ చెప్పిన వెంటనే ఒక కత్తి పెట్టి పాటలు రాయమన్నారు. అందుకే ఈ సినిమాకి రాసిన మొదటి పాటలో మొదటి పదం నరకరా అన్న పదం వచ్చింది. అది అంత భయపెడుతుందా పాట అనుకున్నాను. కానీ పాట పూర్తి అవ్వకుండానే ఇంకా రికార్డ్ అవ్వకుండానే నాకు పేమెంట్ వచ్చేటప్పటికి అందరినీ భయపెట్టిందనమాట ఈ పాటని అర్థమైంది నాకు. సురేష్ ప్రొడక్షన్స్ వారి పేమెంట్లు అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడానికే ఉదాహరణ. మామూలుగా పాటలు రాసేటప్పుడు మనసు ఏం చెప్తే అది విని రాయాలి, మనసు చెప్పే మాట వినాలని అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమాలో ఒక పాట మాత్రం మనుషులు చెప్పే మాటలు కూడా కాస్త విను అని నాకు బోధించింది. ఏ పాట అంటే ఓ నారప్ప అన్న పాట. ఓ నారప్ప అన్న పాటకి ముందు ఒక 10 పల్లవులు రాసిన శ్రీకాంత్ అడ్డాల గారికి ఇంకా సంతృప్తి కలగలేదు. వారి సహాయకుడు కిషోర్ గారు నువ్వెందుకు నారప్ప అన్న పేరుతో ఎందుకు మొదలు పెట్టకూడదు పల్లవి అని అన్నారు. అన్న వెంటనే అదే పదంతో ఓ నారప్ప అన్న పదంతో పాట మొదలు పెట్టేటప్పటికి పల్లవి అందరికీ నచ్చింది. అదే పాటలో ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉందో ఈ నారప్ప, నేను చూడంగానే కొట్టుకుందో ఈ నారప్ప అని రాశాను. అప్పుడు మణిశర్మ గారు రెప్ప చూస్తే ఏంటి, ఎవరిని చూసినా కొట్టుకుంటుంది, రెప్ప కొట్టుకోకపోతే కళ్ళు డ్రై అయిపోతే ఇంకో ఏదో కావాలి అంటే అప్పుడు నేను చూడంగానే ఇప్పారిందో ఈ నారెప్ప అని రాశాను. అలా ఆ నారెప్పకి ఉన్న ప్రాస ఈరోజు యూట్యూబ్లో చాలామంది కమెంట్ల రూపంలో అభినందిస్తున్నారు. అలాగే నరకరా అన్న పాటలో కాలయముడివై పూన కాలయముడివై అన్న ప్రయోగం స్లాష్తో కూడిన ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. తర్వాత పెళ్లి చూపుల్లో వచ్చే పాట చలాకీ చిన్నమ్మి అన్న పాటలో ఒక కామెంట్లో నేను చదివాను, ఒక ఏ సర్టిఫికెట్ లిరిక్ని క్లీన్ యూ సర్టిఫికెట్ లిరిక్ లాగా రాయగలిగాడు అని చెప్పారు. శృంగార రసాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మెళకు కావాలి. ఆ అభినందనలు తెలియజేసిన శ్రోతకు కూడా నా ధన్యవాదాలు. 3 ముచ్చటైన పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, శ్రీకాంత్ అడ్డాల గారికి, అందులో అద్భుతంగా అభినయించిన వెంకటేష్ గారికి, ప్రియమణి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓటీటీ అన్న మాట చాలా తక్కువ మందికి తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని. నారప్ప కలెక్షన్స్ ఓవర్ ద టాప్ ఉండి ఆ నామానికి సార్థకత చేకూర్చినాయి. కాబట్టి ఇది ఓటీటీలో విడుదల చేయడం ఎంతవరకైనా సమంజసమని ఈ పరిణామమే నిరూపిస్తుంది. అలా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గొప్ప అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారికి, అలాగే దాను గారికి థ్యాంక్ యూ సార్. సార్ నేను ఇంకా వింటున్నాను సార్, మీరు ఆశగా ఏమైనా చెప్తారేమో అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అయితే ఇప్పుడు మొదటిగా పర్ఫెక్షన్ అనేది నాకు తెలిసి అక్కడ నుంచే మొదలైందేమో అనిపిస్తూ ఉంటుందండి. సో మా ఇంటర్వ్యూస్లో కూడా సురేష్ బాబు గారి గురించి విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ యూనిట్ ఆఫ్ అవర్ ఫిలిం. వెంకటేష్, ప్రియమణి, శ్రీకాంత్, గాంధీ, శ్యామ్, ఆల్ దీస్ యాక్టర్స్ అందరు, కార్తిక్, అందరూ చాలా కష్టంగా ఒక 58 days నాన్ స్టాప్ ఇన్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఒకే షెడ్యూల్ చేశారు. వెరీ వెరీ డిఫికల్ట్ ఇట్ వాజ్. అప్పుడే కరోనా వస్తూ ఉండింది, ఆ భయాలతోటి ఉండి చేసుకొని లాస్ట్లో తిరిగి వచ్చేసాం. దెన్ వీ హ్యాడ్ ఎ గ్యాప్ అగైన్ ఇన్ కరోనా టైం. నాకు చాలా భయం ఉండేది. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ యూనిట్. ఎక్కడ ఎవరికి ఏం వస్తుందా అనేది భయంతో, బట్ ఆల్ ఆఫ్ దెమ్ చాలా జాగ్రత్తగా చేశారు.
వాంట్ థ్యాంక్ ద హోల్ యూనిట్, ద ప్రొడక్షన్ టీమ్. వాళ్ళు ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని we were able to finish a film. అంటే రికార్డింగ్కి వెళ్ళటానికి కూడా భయపడే రోజులు అవి. అంటే ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత వెళ్తాం, ఎడిటింగ్ తర్వాత చేద్దాం. ఇన్ దోస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ హ్యాడ్ టు మేక్ దిస్ ఫిలిం. అండ్ రియలీ థ్యాంక్ యూ ఆల్, ది ఎంటైర్ యూనిట్, ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం హ్యాపన్. ఇప్పుడు నాకు మామూలుగా ప్రేజ్ చేయటం అంత అలవాటు లేదు. వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేస్తారని పెట్టుకున్నాను. కానీ అందరూ వాళ్ళు ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ వెరీ వెరీ వెల్. లేకపోతే శ్రీకాంత్ రష్ చూపెట్టినప్పుడే మొహం ఇలా ఇలా చెప్పేస్తే తెలిసిపోతుంది అది బాగాలేదని, వెంటనే అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ సినిమా రిలీజ్ ముందు మేము థియేటర్స్కి వెళ్ళకుండా ఓటీటీకి వెళ్ళామని చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఇట్స్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు లివ్ విత్. ఆ డెసిషన్ తీసుకున్నాను నేను. ఐ హ్యాడ్ సమ్ రీజన్స్ ఐ టుక్ దట్ డెసిషన్. నాకు పర్సనల్గా మామూలుగా సినిమా థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షో చూసి నేను పర్సనల్గా ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాను. ఈ సినిమా అంటే సినిమా చూసినప్పుడు తెలుసు ఇలా ఉందని, రష్ చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది మార్నింగ్ షో చూసి తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డే చూసిన తర్వాత ఎవరేం చెప్పినా కూడా మా సినిమా ఇంత ఆడుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. ఈసారి అసలు అదేమి లేదు. నాకు మామూలుగా ఈ రివ్యూలు ఇవన్నీ చూడటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నేను పెద్ద నమ్మను. ఎక్కడో రిలీజ్ చేసేసాం, ఇది నిజంగా బాగుందా లేకపోతే ఎవరైనా రాసి పంపిస్తున్నారా? చాలా రోజులుగా ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాజ్ ఐ నార్మల్లీ రాత్రి కూర్చొని చూశాను, బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ నాట్ అ గుడ్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ గుడ్, కానీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ the kind of steady influences, information that we got, అంటే ఇది అమెజాన్ ఒక 4400 ఊళ్ళల్లో ఉందంట. ఆ 4400 ఊళ్ళల్లో 4100 టౌన్స్ ఆఫ్ ఇండియాలో దెర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ దట్ పీపుల్ సా నారప్ప. They released the film in some 240 countries. Over 180 countries there is a registration that they saw Narappa. So it has been very widely watched. They are extremely happy. So that way it is there. And the kind of appreciation andarki, artists andarki vachinanduku, I am very very satisfied. Thank the media for taking this film out and letting them know. Mamulga OTT ante producer event chera OTT company lo chestaru, but all of you ee cinema ni andarki andincharu and it is there. Please enjoy the film. Thank you all very very much for doing a great job for our film. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాండమిక్ టైంలో కొంచెం బయటకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం అండ్ పెద్దవాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంకా భయపడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చొని ఇంత పెద్ద హీరో సినిమా అందరూ కలిసి కూర్చొని చూసే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో. నమస్కారం. సారీ అండి, నాకు మీకు కొంచెం ఐల్ టేక్ ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటాను. ప్లీజ్ అండి. అందమైన వాళ్ళు ఎంత మాట్లాడినా అందంగానే ఉంటుంది. బికాజ్ నాకు పెద్ద ఒక థ్యాంక్ యూ లిస్ట్ ఉంది, కానీ అది చెప్పే ముందు అందరికీ ఈ విషయం నేను చెప్పలేదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ నేను పెళ్ళైన కొత్తలో చేసేటప్పుడు రామనాయుడు స్టూడియోలో షూట్ చేసేటప్పుడు చాలామంది హీరోయిన్స్ ఫొటోస్ నేను చూశాను. సో ఒకసారి నేను అడిగాను, ఎందుకు ఇంతమంది హీరోయిన్స్ ఫొటోస్ ఇక్కడ ఉందని. సో వాళ్ళు చెప్పారు, లేదు సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసే హీరోయిన్స్ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అని చెప్పారు. సో అప్పుడు ఐ థాట్ టు మై సెల్ఫ్ దట్ నా ఫోటో కూడా ఒక్కరోజు నా ఫోటో కూడా ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ ఐ మనస్ఫూర్తిగా నేను విష్ చేశాను, ఒక్క రోజు అక్కడ కూడా నా ఫోటో ఉండాలి అని కోరుకున్నాను. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ 1 tick ఆఫ్ మై బకెట్ లిస్ట్ దట్ నేను సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేశాను అని 1 tick ఆఫ్ మై బకెట్ లిస్ట్. దానికి సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. సురేష్ సార్ వెళ్ళారా? ఓకే. సురేష్ సార్కే థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ కరెక్ట్గా మీరు చెప్పినట్టు హీ ఈజ్ సచ్ అ పర్ఫెక్షనిస్ట్. అది ఫస్ట్ షూటింగ్ అప్పుడు ఫస్ట్ రోజే మాకు అందరికి తెలిసింది, ఎస్పెషలీ నాకు. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా సురేష్ సార్ వచ్చి టేక్స్ కేర్. హెయిర్ ఇక్కడ ఇలా ఉండాలి, మేకప్ ఇలా ఉండాలి, కాస్ట్యూమ్ ఇలా ఉండాలి, సెట్ ఇలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్. సో హీ ఈస్ డెఫినెట్లీ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దిస్ సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. నెక్స్ట్ శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్ చాలా ఫిలిమ్స్ నేను చూశాను. ఎస్, అండ్ ఫస్ట్ టైం సార్తో
ఈ మూవీలో వర్క్ చేయాలని ఒక అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఐ స్టిల్ రిమెంబర్ ఫోటో షూట్ చేసేటప్పుడు, ఒక లుక్ టెస్ట్ చేసేటప్పుడు శ్రీకాంత్ సార్ని చూశాను. అప్పుడు సార్ అన్నారు, లుక్ టెస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ సార్ అన్నారు, ఓకే మా మీరే క్యారెక్టర్ అన్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ నేను ఫైనలీ ఐ గాట్ టు వర్క్ విత్ శ్రీకాంత్ సార్ ఆల్సో. బికాస్ దీనికి ముందు మీరు చెప్పినట్టు ఇట్స్ ఆల్ వెరీ నైస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడే, కానీ ఇట్స్ టేకన్ ఇన్ అ డిఫరెంట్ వే. సో సార్ ఈ తర్వాత ఐఎమ్ షూర్ మీకు ఇంకా ఇలాంటి మూవీస్కి ఆఫర్ డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంకా ఒక అవకాశం దొరికితే ప్లీజ్ నాకు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. అండ్ ఎస్, అనిల్ సార్తో నేను వర్క్ చేయలేదు, కానీ ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్. యూ సచ్ అ ఫ్యాబులస్ డైరెక్టర్. అన్ని మూవీస్ నేను చూశాను. లుకింగ్ ఫార్వర్డ్ టు F3 ఆల్సో and hoping it will be definitely it's going to be a big blockbuster. And obviously my sons, my daughters also come. Karthik, first and foremost it's cheppali, I'm really sorry. Narappa mundu nee films nenu choodaledu, but I have to definitely say Narappa chusin tarvata you've done such a wonderful job that manspurtiga korukuntunnanu that you definitely will get a lot of fabulous offers. You're a fabulous actor, so all the best for a bright future. And లాస్ట్ బట్ ఆబ్వియస్లీ నాట్ ద లీస్ట్ సిన్నబ్బా, చాలా బాగా చేసావు. రాకీ అందరికన్నా రాకీకే ఎక్కువ టెన్షన్ సెట్లో, బికాజ్ అందరూ రాకీ మీద పడి నువ్వు బాగా చెప్పాలి, నువ్వు ఇలా చేయాలి అని ఫుల్ పాపం 24/7 తనకి బాగా టార్చర్ అందరూ పెట్టారు. కానీ ఆ అవుట్పుట్ ఫిలిం వచ్చేటప్పుడు తెలిసింది దట్ ఇంత చక్కగా చేశాడు. అండ్ రాకీ నీకు కూడా ఆల్ ద బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, ఆల్ ద బెస్ట్. అండ్ ఆబ్వియస్లీ మై ఫేవరెట్ వెంకీ సార్. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ఫోటోషూట్ లుక్ టెస్ట్ చేసేటప్పుడు వెంకీ సార్ కూడా వచ్చారు. అండ్ ఈ సెడ్ మేబీ నారప్ప వచ్చి ఇట్స్ ఇన్ అవర్ ఫేట్ దట్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఇన్ దిస్ ఫిలిం అని. బికాస్ దీనికి ముందు ఒక 2-3 ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చింది, బట్ ఆబ్వియస్లీ డేట్ కుదరాక ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ ఫిలిం టు హ్యావ్ వర్క్డ్ ఆపోజిట్ యూ సార్. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు హ్యావ్ worked with one of the best actors and definitely is one of the best co-stars I've ever worked with. And sir, నిజంగా నేను ఇది చెప్పాలి, మా ఫాదర్ మదర్ యూజువల్గా షూటింగ్ రారు, కానీ అనంతపూర్లో షూట్ చేసేటప్పుడు వచ్చారు. అండ్ దే రియలీ లవ్ వెంకీ సార్ అంటే. అండ్ వాళ్ళకి తెలుగు తెలీదు, కానీ దే సాట్ అండ్ సా ద మూవీ సార్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఏదో అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు చాలామంది సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తున్నారు దట్ నారప్ప ఇది చూసి దే టేకింగ్ స్క్రీన్ షాట్స్ అండ్ దే సేయింగ్ దట్ మేము చూస్తున్నాం 2-3 times చూస్తున్నాం అని దట్ సేయింగ్. సో డెఫినెట్లీ, అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, నేను కూడా ఆబ్వియస్లీ చూశాను. వెంకీ సార్, యూ రియలీ లివ్ ద క్యారెక్టర్ సార్. ఐ హ్యావ్ టు సే ఎస్, నేను ఒరిజినల్ కూడా చూశాను, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. అండ్ వెంకీ సార్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. అండ్ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైత్ర, యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ as well. And థ్యాంక్ యూ. వెనకాల బుజ్జమ్మనా? బుజ్జమ్మ గుర్తుపట్టడం కష్టమైపోయింది. బుజ్జమ్మ కొంచెం ముందుకు రావా? అదే కదా, బుజ్జమ్మ బుజ్జగా లేదు ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. Good evening everyone, I am Chaitrashil and I have acted as Bujjamma in this movie. I am feeling very happy to act with Venkatesh uncle, Priyamani auntie, Rajiv mama and of course Karthik Anna and Rocky Anna. I would like to thank director uncle and all the direction department, Vinay uncle, Vijay uncle and all the manager uncle and Raghava uncle. అమ్మ రచ్చ తాత గురించి వీళ్ళెవరి గురించి చెప్పట్లేదు. And Venkatesh uncle promised me that he'll do a comedy movie with me and he said he'll teach me Venki Asan also. I hope it will be fulfilled soon. Thank you so much. ఓ మై గాడ్, అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదు అసలు. బాదాం ఎక్కువ తిని తిని తిని. సో ఎస్, సూపర్ బుజ్జమ్మ. సో చాలా చక్కగా చేసావు అండ్ మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. మామూలుగా శ్రీకాంత్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడకపోవడమే బెటరు. చాలా దేవుడు అనుగ్రహం వల్ల, అందరి కష్టం ఫలితం వల్ల చాలా గొప్ప విజయం ఇది. ముందు థియేటర్లో రిలీజ్ అవ్వద్దని చాలా అందరికీ ఉన్న ఇదే, కానీ కొన్ని పరిస్థితుల్లో ఓటీటీకి వచ్చినప్పుడు అందరం డిసప్పాయింట్ అవ్వడం నిజమే.
కానీ తర్వాత జనాల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత మూలలకు కూడా అందరూ చూసిన తర్వాత అప్పుడు బాగా అనిపించింది. లేదు, పడ్డ కష్టం ఎక్కడికి వృధా అవ్వదు, దాని ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తాడు భగవంతుడు అనేది. సో ముఖ్యంగా ఇలాంటి సక్సెస్ మీట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం టోటల్గా టీం అందరికీ పేరున చెప్పడం కొంతమంది కుదరకపోవచ్చు, బట్ అందరికీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఈ అకేషన్ బేస్ చేసుకుని అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అందరూ చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అలాగే ఆర్టిస్టులు అయితే ఇంకా వాళ్ళ క్యారెక్టర్లోకి వాళ్ళు పరకాయ ప్రవేశాలు చేశారు ఒకళ్ళను. సో ఇది అందరు టీం ఎఫర్ట్, అందరు సమిష్టి యొక్క కృషి ఫలితం ఈరోజు ఇలా కనబడుతూ ఉంది. అది ఇలా ఆనందం అందరం పంచుకునే ఈ రోజులో అందరూ మళ్ళీ ఇంకొకసారి మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా ముందు ఇంకా చేయబోయే సినిమాలు మంచి మంచి విజయాలు పొందాలని, అందరి యొక్క దృష్టిలోకి వీళ్ళందరూ ఇంకా పేరు తెచ్చుకోవాలని. కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, అటు అబ్బాయి రాఖీ లాంటోడు, కార్తీక్, ఇంకా గాంధీ గారు. ఇన్ని జీసస్ అన్ని ఏడిపిస్తూ ఉండేవాడిని, ఎందుకంటే సెట్లో బాగా కామెడీగా సరదాగా ఉండేది. సో ప్రెజర్ ఎంత ఉన్నా కానీ దాని అంతా తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా వెంకటేష్ గారి గురించి నాకు ఆ పెద్దోడు చిన్నోడు ఆ అనుబంధంలోంచి దీంట్లో కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం టెన్షన్ పడ్డానండి నిజంగా నేను ఏ రోజుకి ఆ రోజు కూడా. కాకపోతే ఆయన ఇచ్చిన నా మీద పెట్టిన నమ్మకం కానీ, ఆయన నాలో నమ్మింది కానీ, ఇంకోటి ఏంటంటే ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా గొప్ప విషయం ఒకటి నేర్చుకోవచ్చు అండి. అంటే సినిమాలో చేసినప్పుడు దానికి అదే, మళ్ళీ దీనికి ఇదే, మళ్ళీ కొత్తగా అదే చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఏదో నాకు తెలుసు కదా, అంతమంది చేశాను కదా, ఇప్పుడు అలా అనుకోవడానికి ఉంటుందండి. మళ్ళీ కొత్తగా, మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ. సో ఆ కష్టాన్ని ఆయన నమ్మినట్టు కాబట్టే అంత లెజెండ్గా ఉండగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ఇంకొకసారి బాగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మొదలైపోయాయి సార్, సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. సో ఖచ్చితంగా F3 కోసం వెయిటింగ్ ఇక్కడ. సో ఎస్ ఇంకా ఆలస్యం చేయకుండా నేను అనిల్ రావిపూడి గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ కరోనా హడావిడి తగ్గి మళ్ళీ సినిమాలు థియేటర్స్కి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. సో ముందు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. మళ్ళీ వరుసగా నాకు తెలిసి డేట్లు వస్తుంటాయి టక లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి సినిమాల హడావిడి మొదలవుతుంది. దానికి ముందు రిలీజ్ అయిన నారప్ప, ఈ సినిమా గురించి నాకు వెంకటేష్ గారితో F3 షూటింగ్లో ఆయన సినిమా గురించి ఇలా రీమేక్ అనగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే వెంకటేష్ గారిని ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. సో నిజంగా సినిమా చూసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రేమ్లో వెంకటేష్ గారి క్లోజప్ అలా అవుట్ వెళ్ళిపోతుంది, లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాంట్లోంచి బయటకు రాలేదు, అంత ఇంటెన్స్ ఫీల్ అయ్యాను నేను సినిమా చూసిన తర్వాత. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నారప్ప సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియను అందరూ దాంట్లో జీవించారు. ఏదో యాక్ట్ చేసినట్టు అనిపించలేదు, నిజంగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయినట్టు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. ప్రియమణి గారు సుందరమ్మ క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా ఆ విలేజ్లో ఒక లేడీని చూసినట్టే ఉంది. సో సూపర్ ప్రియమణి గారు. నిజంగా ప్రియమణి గారు ఆవిడ నటనకి తగ్గ పాత్రలు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అంత గొప్ప పెర్ఫార్మర్ ఆమె. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇచ్చేవండి. అలాగే ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఆర్టిస్టుల పేర్ల కంటే పాత్రల పేర్లే గుర్తొస్తాయి. మునికన్నా సో చాలా బాగా చేశారు. ఇది కంచరపాలెం కూడా చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అలాగే చిన్నబ్బా సూపర్ నాన్న, అలాగే రచ్చరవి వెరీ గుడ్, తేజ్ అందరూ చాలా బాగా చేశారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే పాప, చైత్ర, అలాగే మిగతా ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. అలాగే టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ఈయన సార్ గురించి కూడా గాంధీ గారు, నిజంగా విలేజ్ సెట్ కానివ్వండి అవన్నీ లైవ్లో చూసినట్టుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్. అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీగా రాశారు లిరిక్స్. సో పేరున ప్రతి టెక్నీషియన్కి నిజంగా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు దానికి వచ్చే అప్రిషియేషను అది వేరు, ఆ కిక్ వేరు. సో ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు అర్థమవుతుంది చూసినప్పుడే నేను అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సో వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని నిజంగా రీమేక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సురేష్ బాబు గారి తర్వాతే. సో అది ఇప్పుడు రికార్డ్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఫిలింని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఒక రీమేక్ ఫిలింని. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారు, నిజంగా ఆయన అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల గారిని మనం చూసిన సినిమాలు వేరు ఇంతకుముందు. ఈ సినిమా అనగానే అసలు ఈయన ఎలా డీల్ చేస్తారని నేను వెయిట్ చేశాను. నిజంగా సినిమా చూశాక మీలో కూడా ఇంత
టెర్రిఫిక్ ఒక కమర్షియల్ యాంగిల్ ఉందని నాకు అర్థమైంది. ఇలాంటి అప్పుడప్పుడు మీరు వాటితో పాటు ఇలాంటివి కూడా అటెంప్ట్ చేయండి సార్. శ్రీకాంత్ అడ్డారు కూడా కంగ్రాచులేషన్ సార్. ఇక వెంకటేష్ గారు గురించి చెప్పాలంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన పాత్రలు కానీ ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన చేసే సినిమాల్లో. నాకు గుర్తుంది ఆయన ఒక ఫుల్ యాక్షన్ హైలో ఉన్నప్పుడు ఒక చంటి లాంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్తో వస్తారు. మళ్ళీ డిఫరెంట్ ఫిల్మ్ నుంచి వెళ్ళాక మళ్ళీ ఒక రకరకాల ఫిల్మ్స్ అబ్బాయి గారు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ ఒక గణేష్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్తో వస్తారు. ఒక మళ్ళీ లవ్ స్టోరీ ప్రేమించుకుని వస్తారు. ఒక పెళ్లి చేసి ఏ సినిమాకి ఆ సినిమా ఒక ఆర్టిస్ట్గా ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. సో నిజంగా టేక్ ఏ బౌ సార్, మీరు హ్యాట్స్ ఆఫ్. అది ఆర్టిస్ట్గా మీరు చేయని పాత్ర లేదు. నాకు ఒక క్లోజప్ పెట్టినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంటెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో నిజంగా వెంకటేష్ గారి క్లోజప్స్లో యాక్షన్లో కానీ సెంటిమెంట్ సీన్స్లో కానీ నిజంగా ఆ క్లోజప్లో ఆయన చేసిన ప్రతి మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలంటే మనం క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అన్ని షాట్స్ ఆడితేనే అతని క్లాస్ ప్లేయర్ అంటారు. ఒక స్ట్రైట్ డ్రైవ్ కానీ కవర్ డ్రైవ్ కానీ ఒక పుల్ షాట్ కానీ ఎనీ షాట్ అంత అందంగా ఆడితేనే అతను కంప్లీట్ క్లాస్ ప్లేయర్ అంటారు. నిజంగా మన తెలుగులో నాకు తెలిసి వెంకటేష్ గారు ఇస్ ఎ క్లాస్ యాక్టర్. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇందాక ఆవిడ అడిగినట్టు నేను చాలా వెయిట్ చేస్తాను F3 గురించి. సో నిజంగా ఇంత పాండమిక్ తర్వాత కుటుంబం అంతా కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా F3 రాబోతుంది రైట్ టైంలో రైట్ ప్లేస్లో. సో ఆగస్ట్లో అనుకున్నాం, బట్ ఈ వేవ్ వల్ల కుదరలేదు. నిజంగా అందరూ అనుకున్నట్టు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ల్యాండ్ అవుతున్నాం. అది వెంకటేష్ గారే చెప్తారు. సో F3 కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా వెంకటేష్ గారు వరుణ్ తేజ్తో కలిసి మళ్ళీ F2 కంటే మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. దట్స్ వాట్ ఐ థ్యాంక్ యూ. సో మరొకసారి టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎస్ సార్, వెయిట్ చేస్తున్నాం. డబుల్ డోస్ ఎలా ఉంటే ట్రిపుల్ డోస్ ఇది F3 ఇది ఎలా ఉండిపోతుందో. ఆయన అమేజింగ్ అండ్ క్లాస్ యాక్టర్. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను వెంకటేష్ గారికి, నారప్ప గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. I'll have to first congratulate the whole team for making Narappa a big success. And Telugu ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారప్ప సినిమా చూసి మీ అందరికీ నచ్చి గివెన్ సమ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు. I really thank you. Actually, somebody reminded me today, it's been 35 years, I think very soon, na career, August 14th ki 35 years antunaru. నారప్ప గురించి చెప్పాలంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఐ రిమెంబర్ ద డే ఐ సా అసురన్. I knew this is one film which is going to really, it is a real big challenge for me and the best opportunity for me to come up with something different. And నేను ఇమీడియట్గా దానికనే ఆ సినిమా చేయాలని ఒప్పుకున్నాను. అండ్ ఐ రియలీ థ్యాంక్ వెట్రిమారన్ అండ్ ధనుష్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ ఫిలిం అండ్ దాను సార్. సో వాళ్ళు అది చుండిపోతే ఈరోజు నారప్ప ఉండేది కాదు. బికాస్ దే మేడ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఐ న్యూ మన తెలుగు ఆడియన్స్కి తప్పకుండా ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్. బట్ ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్, ఐ నీడ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ I thank God Almighty for giving me that energy, and the whole team from a director and all the actors, especially nato family ga unna Priyamani, Karthik, Sinappa, and my papa Rajiv Kankala. From day one ekkado teliyakunda some magic happened. I could feel the closeness to that family, and we all got into the characters so fast that's why our protective father character anta baga ochindante it's all because I felt so good being with the whole family. And
సో ఐ వాజ్ ఫస్ట్ టైం నా కెరియర్లో అంటే క్యారెక్టర్లో ఉండిపోవాలంటే ఐ నెవర్ న్యూ క్యారెక్టర్లో అంత ఉండిపోవచ్చని. బట్ లక్కీగా మా షెడ్యూల్ ఒక లాంగ్ షెడ్యూల్ అయ్యి 40-50 డేస్ చేస్తూ కంటిన్యూస్గా నేను అదే డ్రెస్తో హోటల్లో ఉండటం, అదే మూడ్లో ఉండటం, ఎక్కడో సంథింగ్ హెల్ప్ మీ. అండ్ ఎవ్రీ డే హ్యావింగ్ sittings with Srikanth and the whole team, the cameraman Sham, Gandhi. So it was a wonderful experience. So I really very happy, Srikanth. The film came out so well, and I was always feeling. I have to thank my fans for being so patient and వాళ్ళకి ఎంత బాధగా ఉన్నా దట్ వీ కుడెంట్ రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్. వాళ్ళు ఈరోజు ఐ న్యూ దే విల్ బీ రియలీ అండర్స్టాండింగ్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఆల్ మై ఫ్యాన్స్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం, లైకింగ్ ద ఫిలిం. అండ్ మీ అందరికీ తప్పకుండా మళ్ళీ థియేటర్లో ఇంకో సినిమా బ్రహ్మాండంగా ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మళ్ళీ F3 వస్తుంది, అక్కడ నవ్విచ్చి బ్రహ్మాండమైన సీజన్, పండగ సీజన్లో సంక్రాంతిలో వచ్చేసేసి మీ అందరినీ మళ్ళీ తప్పకుండా ఆ సినిమా తప్పకుండా వస్తుంది. ఏదో మీరేదో అడగండి అమ్మా, నాకు కొంచెం సార్ నేను ఇక్కడికి వచ్చే ముందు థ్యాంక్ అనంత్ ఫర్ రైటింగ్. నాకు ఐ థింక్ శ్రీకాంత్ చెప్తానే ఉన్నాను, నాకు నువ్వు ఏదైనా నాకు ఆ పాట మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి, అప్పుడే నాకు మూడ్ వస్తుందని. సో ఒకరోజు దే సెంట్ ద పల్లవి టు మీ అండ్ నాకు నరకరా అంటే స్టార్ట్ చేసేద్దాం ఈ సినిమా స్టార్ట్ చేసేద్దాం. యూనో ఐ గాట్ ఇన్ టు దట్ మూడ్. ఆ సాంగ్ వింటూనే నాకు యూనో ఇట్ వాజ్ హైలీ ఎనర్జెటిక్ సాంగ్. గాట్ ఇన్ ద మూడ్. అండ్ ఫస్ట్ టైం ఫైట్ చేసేటప్పుడు ఒక షాట్ తర్వాత అంత టైం బ్రెత్ అసలు ఐ కుడ్ నాట్ ఈవెన్ స్టాండ్ అప్ ఆఫ్టర్ ఈచ్ షాట్. ఇట్ వాజ్ సో స్ట్రెన్యూస్ అండ్ థింగ్. And I forgot to mention Peter Haines, wonderful job as an action. Chala brahmandanga chesaru action sequences, and Mani for giving some wonderful music and background score. So malli marchipena of course yeah, Vijay and Sham K. Naidu, cameraman, who's done wonderful work in this film. So I think on the whole and the media and press and అంటే ఈసారి చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అన్నీ వచ్చేసేది, ఇప్పుడు ఏమవుతుందంటే రోజు డిఫరెంట్ మెసేజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇట్స్ బీన్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఐ నో ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ ఈచ్ వన్ వాచింగ్. అండ్ ఏమవుతుందంటే అందరూ ఫ్యామిలీతో పాటు చూస్తున్నారు. సో ఫోన్లు చేసి కూడా ఈసారి యూజువలీ ఎవరో ఒకరు మాట్లాడారు, ఇప్పుడు అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ చూసి సో లాట్ ఆఫ్ వండర్ఫుల్. They've shown so much love and appreciation for the film. So andarki పేరున thanks చెప్పుకుంటూ, so I'm really happy for the whole unit and for Narappa. Thank you so much. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.